నమస్తే. మన భారతదేశం బాగుపడాలంటే భారతీయులందరూ కూడా 146 కోట్లు జనాభా భారతదేశం బాగుపడడానికి బాధ్యతను తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వాలు ప్రతి ఇంట్లో వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పలేవు కదా. ప్రతి ఒక్కరిమే ఆ బాధ్యతను తీసుకోవాలి. మన ఇల్లు బాగుపడాలంటే ఇంట్లో వాళ్ళందరినీ కష్టపడాలి, టీం వర్క్ చెయ్యాలి. నాలో చాలా కూర్చొని ఉన్నాయి. మా తాత చదువుకోలేదు, మా నాన్న చదువుకోలేదు, నేను చదువుకోకపోతే ఈ దేశానికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. పాకిస్తాన్ వాడు కాదు, దేశంలో ఉండి బాధ్యతారహితంగా ప్రవర్తించిన నేను నా దేశానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. మా తాత తాగాడు, మా నాన్న తాగుతున్నాడు, నేను నా పిల్లల చేత తాగిస్తే దేశానికి నేను తీరని అన్యాయం చేసిన వాడిని అవుతాను. మా తాత పేదవాడు, నేను పేదవాడిని, నా కొడుకుని పేదవాడిని చేసినట్టయితే దేశానికి తీరని అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఇలా ప్రతి ఒక్కరిలోని కూడా ఈ ఆలోచన రావాలి. మా ముందు తరం అంతా పోయింది, మా తరము పోయింది. నెక్స్ట్ తరం భావి భారత పౌరులు, వాళ్ళని మనం సరిగ్గా తయారు చేసి దేశానికి అందించాలి. అందుకు ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి, మనకు మనం సహాయం చేసుకోలేకపోతున్నాం. మన పిల్లల విషయంలో మనం పట్టించుకోలేకపోతున్నాం. ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు, సెల్ ఫోన్లు, సీరియళ్ళు, ఇవి మన పిల్లల్ని పాడు చేసే కిల్లర్స్. వాటి నుండి మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. వీటితో కాదు, 10 మంది బాగుపడదామంటే 90 మంది పాడు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళ నుండి 10 మందిని కాపాడే బాధ్యత ఆ తల్లిదండ్రులు తీసుకోవాలి. ఆ 90 మందిని కూడా బాగు చేసే బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాలి. ఉపాధ్యాయులకు లేకపోతే పెద్దలకు బాగు చేసి ఎవరికైనా మంచి మాటలు చెప్పే వాళ్ళకి